హలో క్యూటీస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అంటే తమ్నెల్ చూసే వచ్చి ఉంటారు. సో ఈజీగా ఓవెన్ లేకుండా మనము బనానా కేక్ చేస్తున్నాము. చాలా 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 ఈజీ అనమాట. బేకింగ్ రాని వాళ్ళకు కూడా ఈజీగా బేకింగ్ చేయొచ్చు. ఈ వీడియో చూడండి, ఎండ్ దాకా చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఈ విధంగా మనము బనానాస్ తీసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నాను. బాగా పండిపోయినాయి అనమాట ఈ బనానాస్. సో ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. నాదైతే కలర్ మారిపోయింది. బట్ దట్స్ ఫైన్, ఏం కాదు. అంటే చాలాసేపు బయట ఉంది కాబట్టి ఇట్లా కలర్ అయితే చేంజ్ అయింది. సో అది పెద్ద కన్సర్న్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేను వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ షుగర్. నేనైతే హాఫ్ కప్ తీసుకోవాలి. బట్ నేను షుగర్ తక్కువ తింటాను కాబట్టి నేను 1/3 కప్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ ఆయిల్. అండ్ ఇందులోకి నేను 1 టీ స్పూన్ ఎసెన్స్ వేస్తున్నాను. పైనాపిల్ ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఏ ఎసెన్స్ అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ మిల్క్ వేస్తున్నాను. అండ్ వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. సో ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. మొత్తం ఇట్లా మంచిగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేద్దాము. సో ఇందులోకి 1.5 కప్ మైదా తీసుకుంటున్నాము ఇట్లా. అండ్ ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొద్దిగా సాల్ట్. సో ఇప్పుడు మన దగ్గర డ్రై ఇంగ్రీడియంట్ అదే మైదా జల్లించుకున్నాం కదా, అది ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్లో మనము వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న బౌల్ ఉంది కదా. సో ఇప్పుడు బ్యాచ్ అంటే కొంచెం కొంచెంగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలుపుతూ మిక్స్ చేసుకుందాము. బట్ ఓవర్గా అయితే మిక్స్ చేసుకోవద్దు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా, అందులో చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను. ఇది బ్యాచ్గా వేసుకొని ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ యూస్ చేసుకోండి. యాక్చువల్లీ నా దగ్గర ట్రైపాడ్ లేదు, ఇరిగిపోయింది, బ్రేక్ అయింది. సో అందుకనే కరెక్ట్గా ప్లేస్ చేయలేకపోతున్నా ఫోన్ని. బట్ కట్ అండ్ ఫోల్డ్ తెలుసు కదా, ఇలా తిప్పి మధ్యలోకి ఇలా కట్ చేయాలి, చుట్టూరా ఇలా తిప్పి మధ్యలోకి ఇలా కట్ చేయాలి, అలా అనమాట. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవర్గా తిప్పేయద్దు, కేక్ రాదు. మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులోకి చాకో చిప్స్ యాడ్ చేసుకుందాము. అంటే చాకో చిప్స్ అనే కాదు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర చాకో చిప్సే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 1/4 కప్ ఏమైనా యాడ్ చేసుకోండి. సో నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి, వేస్తా. ఓకే, మిక్స్ చేసేద్దాం. ఒక్కసారి మిక్స్ చేయండి అవి వేసాక. సో ఇప్పుడైతే కేక్ బ్యాటరా మిక్చర్ ఏదో ఒకటి రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇలా లైట్గా ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకొని సో మొత్తము ఒకసారి ఇలా స్ప్రెడ్ చేయండి ఆయిల్. సో ఆయిల్ అంతా అప్లై చేసేసాక కొద్దిగా మైదా వేసుకోండి, పౌడర్ చాలు. కొద్దిగా వేసుకొని మైదా వేసుకున్నాక ఇట్లా మొత్తం సో తర్వాత ఎక్సెస్ని పడేయండి. అండ్ ఈ కేక్ బ్యాటర్ ఉంది కదా, సో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు. తర్వాత ఏం చేయాలంటే ఒక ప్యాన్ ఉంటుంది కదా, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. ప్రీ హీట్లా అనమాట. ఒక 5 to 10 minutes ఇలా పెట్టుకోండి. అండ్ తర్వాత ఏంటంటే మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేటప్పుడు దీనికి గ్యాస్కెట్ పెట్టకూడదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ విజిల్ కూడా పెట్టకూడదు. తర్వాత ఈ మూతను వేసేద్దాము. సో ప్రీహీట్కి పెట్టిన ప్యాన్ మోస్ట్లీ వేడెక్కేసింది. ఇప్పుడు మన ప్రెషర్ కుక్కర్ని ఇందులో పెట్టేద్దాము. సో మనము ప్యాన్ మీద పెట్టాక ప్రెషర్ కుక్కర్ని మోస్ట్లీ అంటే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. అంటే 45 minutes మనకి పడుతుంది టైం కేక్ బేక్ అవ్వడానికి. అండ్ కేక్ కూడా ఎలా బేక్ అవుతుందని తెలుస్తుంది అంటే మనకి ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి ప్రెషర్ వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సో అప్పుడు ఒకసారి లిడ్ తీసి ఒకసారి నైఫ్ గుచ్చి చూడండి, టెస్ట్ చేయండి. క్లీన్గా వచ్చేస్తే బేక్ అయినట్టు, లేదు అంటే ఇంకాసేపు ఉంచండి.
ఇప్పుడే కేక్ మనము పాన్ మీద పెట్టేస్తాము కదా. సో ఇందాక చెప్పినట్టు 45 minutes దాకా ఉండండి. అంటే లో ఫ్లేమ్లోనే పెట్టండి, మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, ఎందుకంటే కేక్ బర్న్ అయిపోతుంది, కేక్ సరిగ్గా రాదు. సో అందుకని ఒక 45 minutes లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇందాక చెప్పాను కదా ఎలా తెలుస్తుంది కేక్ బేక్ అయ్యేది అని. సో అది చెక్ చేసుకోండి. 45 minutesకి కూడా ఇంకా మీకు ఆ హోల్ నుంచి బయటికి వేపర్ రావట్లేదు, ఏం కనిపించట్లేదు అన్నప్పుడు ఇంకాసేపు వెయిట్ చేయండి, లేకపోతే కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. బట్ మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెంచుకోండి చాలు. సో ఇలా అయితే వచ్చింది కేక్. అండ్ ఇప్పుడు టెస్ట్ చేద్దాము ఎంతవరకు అయింది అనేసి. నేనైతే ఒక నైఫ్ తీసుకున్నాను, ఒకసారి టెస్ట్ చేద్దాము. సో క్లీన్గా వచ్చింది కదా. అండ్ ఈ స్పాట్లో మనకి ఈ టైంలో మనకి కేక్ బేక్ అయిపోయినట్టే. సో ఫ్లేమ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కేక్ అయితే మనకి బేక్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ 50 minutes టైం పట్టిందనమాట. సో 50 minutes తర్వాత చూసారు కదా నైఫ్ ఎంత క్లీన్గా వచ్చిందో, అలా రావాలి. ఇంకా కేక్ ఏంటంటే కంప్లీట్గా కూల్ అయిపోయాక మనము ప్లేట్లోకి దేంట్లోకో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అండ్ చూపిస్తాను అది కూడా. అండ్ నేను టేస్ట్ ఎలా ఉంది అది కూడా చూపిస్తాను, అదే మెయిన్ కాబట్టి. చాక్లెట్ రాలేదు. బాగుంది బాగుంది అని చెప్పాలి, నిజంగానే బాగుంది. నా మీద వచ్చేసాడంటే నిజంగానే బాగుంది. కేక్ అయితే సూపర్ ఉంది. చాలా ఈజీ ప్రాసెస్, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నీట్గా లిస్ట్ కూడా ఇస్తాను. ఏం లిస్ట్? మరి దీనిలో ఏమేమి వేయాలి అంటే చెప్పలేదు ఇంతకు ముందు. చెప్పాను, మళ్ళీ కింద అన్నీ ఇస్తాను నీట్గా. ఒక లిస్ట్ లాగా ఇస్తుందంట, ఫాలో అవ్వండి. చెప్పేది చెప్పు. చెప్పు. ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. లైక్ అంటే కొట్టండి ప్లీజ్. చెప్పు, సబ్స్క్రైబ్ అడుగు. అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కేక్ అయితే నిజంగా సూపర్ వచ్చింది. హోమ్ మేడ్ కేక్ ఇంకేం కావాలి? ఆబ్వియస్లీ బనానా కేక్ భలే వచ్చింది. బ్రెడ్ కేక్, బనానా కేక్, చాక్లెట్ బనానా కేక్, సారీ బనానా చాక్లెట్ కేక్, ఏదో ఒకటి లాస్ట్లో కేక్ అయితే కామన్. యా, వీడియోస్ మీకు ఫీడ్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. కింద రెడ్ కలర్లో, అంటే ఈ మధ్య రెడ్ కలర్ లేదు, కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది నొక్కేసేయండి. అంతే కదా, ఇంకేం చేయాలి? అంతే. ఈ వీడియోకి అంతే. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.